ఆ గొర్రెపిల్ల రక్తం ఇజ్రాయేల్ ద్వారబంధం మీద రాసుకుంటే మరణంతో ఆ ఇంట్లోకి రాకుండా నేరుగా ఐగుప్తు దేశంలో వెళ్ళి జ్యేష్ఠ కుమారులు అందరూ కూడా చంపబడేసింది. కళ్ళు అప్పగించి మరి చూశారు. ఏమండి, అద్భుత కార్యాలు చేయడం చూశారు. తెగుళ్ళు వారి మీద అన్యజనుల మీద పడ్డం చూశారు. నీళ్లు రక్తం అవడం చూశారు. బండలో నుంచి నీళ్ళు వస్తే తాగారు. ఎర్ర సముద్రం చీలిపోతే మధ్యలో నుంచి నడిచి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇన్ని కార్యాలు స్వయంగా వాళ్ళ కల్లారా చూసిన వ్యక్తులు దేవుడు ఏం చెప్తున్నాడు పౌలు గారి ద్వారా, వారి శవాలంట అరణ్యంలో పిట్టల్లా రాలిపోయాడు. దేనికోసం? వారు ప్రార్థన పరులు కాదా? బహుభయంకరమైన ప్రార్థన పరులు. దేవుడు అంటే నమ్మకం లేదా? అత్యంత నమ్మకం ఉందా వీళ్ళకి? దేవుడి కార్యాలు చూడలేదా? సంఘాలకు వెళ్ళలేదా? దేవుడు వెంబడించలేదా? బైబిల్ చదవలేదా? ఎన్నో అనేకమైన కార్యాలు వాళ్ళు చూశారు. కానీ దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క నిబంధనను శరీరం ధరించి దేవుడే వాళ్ళ మధ్యలో జీవాన్ని మోస్తూ ఉంటే, దేవుడే జీవం కలిగి శరీరధారి అయి దేవుని యొక్క జీవాన్ని మోసే ద్వారా మోస్తూ ఆ వ్యక్తులకు జీవాన్ని ఇస్తే, ఆ జీవాన్ని వారు పొందుకోవడానికి బదులుగా అత్తని పైన ఏం చేస్తున్నారు? నెపాలు మోపుతున్నారు, అపండాలు మోపుతున్నారు, తిరగబడుతున్నారు. మాకు ఫుడ్ ఎట్టట్లేదు, మాకు భోజనం పెట్టట్లేదు, మాకు మాంసం పెట్టట్లేదు, మాకు అది పెట్టట్లేదు, ఇది పెట్టట్లేదు అని చెప్పి వాళ్ళు తిరగబడి పోరాటం చేశారు తప్ప వాక్యము జీవమై శరీరధారి అయి మన మధ్యలో తిరుగుతా ఉన్నదన్న సంగతి వారు గుర్తించలేదు. అందుకే దేవుడితో 40 సంవత్సరాలు వాళ్ళు తిరిగినా అరణ్యంలో శవాలు అయిపోయి రాలిపోయారు. దేవుడు కోపంతో ప్రమాణం చేశాడట. ఏమని ప్రమాణం చేశాడంటే, వీళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశించరన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మన క్రైస్తవులమైన, ఈరోజు మనం ప్రార్థనకు వెళ్తున్నా, ఈరోజు మనం అనేక సంఘాలకు తిరుగుతున్నా, అనేక మీటింగ్లకు తిరుగుతున్నా, అనేక సభలకు వెళ్తున్నా, కానీ మనము దేవుని యొక్క జీవం మోస్తున్న ప్రవర్త భూమి మీదకి వస్తే అతన్ని గుర్తించలేనప్పుడు, ఆ జీవం మనం పొందుకోలేనప్పుడు మనం ఏమైపోతాం తెలుసండి? ఇజ్రాయేలు అరణ్యంలో ఎలాగైతే రాలిపోయారో ఈరోజు క్రైస్తవులు కూడా అలా రాలిపోతారు. హల్లెలూయా. మరి నేను సంఘానికి వెళ్తానండి, నాకు చాలా విశ్వాసం అండి, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, నేను ప్రతి వారం చర్చికి వెళ్ళిపోతానండి అని చాలా మంది చాలా రకాలుగా ప్రగల్భాలు పలకొచ్చు. కానీ ఎన్ని ప్రగల్భాలు పలికినా దేవుని యొక్క తీర్పు వాళ్ళ మీద పడినప్పుడు అరణ్యంలో శవాలైపోతారు. ఎలాగైతే వాళ్ళు శవాలుగా రాలిపోయారో ఈరోజు దేవుని యొక్క జీవాన్ని మోస్తున్న వ్యక్తిని గుర్తించకపోతే వాళ్ళు కూడా క్రైస్తవులు కూడా జాగ్రత్తగా గమనించాలి. సుమా, నేను సబ్జెక్ట్లోకి వస్తా ఉన్నా, కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఆ రోజు మోషే వాళ్ళలో ఉండి మనం నడుస్తున్నాడు. ఒక ముసలోని మాత్రమే చూశారు వాళ్ళు, ఒక సింపుల్ గంట వేసుకున్న వాడినే చూశారు, ఒక వంకర కర్రేసి తిరుగుతున్న వ్యక్తినే. ఆ శారీరకంగా ప్రకృతి పరంగా ఆ భౌతిక రూపం ఒక ముసలి రూపం కనబడింది. కానీ ఆయనలో ఉన్నవాడు ఎవరంటే సాక్షాత్తు దేవుడే వాళ్ళు నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నోవహు అయిపోయాడు, మోషే అయిపోయాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏలీయాను పంపిస్తా ఉన్నాడు. ఏలీయాను పంపిస్తా ఉంటే ఏలీయాను అక్కడికి ఎందుకు పంపిస్తున్నాడంటే, చూడండి ఒకసారి 2వ రాజులు 17 అధ్యాయం చదువుదాం. మొదటి రాజు 17 తిష్బీయుడైన ఏలియా వచ్చి పడదని
చేసెను. అక్కడ కాపోలములు ఉదయమందు రొట్టెలు ఉమ్, మాంసమును, ఉమ్, అస్తమయమందు రొట్టెలు మాంసమును ఉమ్, అతని యొద్దకు తీసుకొని వచ్చుండెను. ఉమ్, అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. ఉమ్. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఉమ్. ఆ నీళ్లు ఎండిపోయెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక ప్రత్యేకమైన వర్తమానం నేను మీకు చెప్పబోతా ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు బైబిల్ స్పష్టంగా పరిశీలిస్తే, మీరు బైబిల్ పరీక్షించి దాన్ని మీరు ఆత్మ సంబంధమైన విషయాలు కనుక మీరు పట్టుకోవడానికి దేవుడు మీకు అనుమతిస్తే, ఇక్కడ దేవుని యొక్క గ్రంథంలోనే, దేవుడిని నమ్ముతున్న వారిలోనే రెండు రకాలుగా మనుషులు ఇక్కడ కనబడతా ఉన్నారు. ప్రతి గ్రంథంలోని కూడా, ఆది కాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా రెండు విత్తనాలు భూమి మీద వెళ్తా ఉన్నాయి. ఈ రెండు విత్తనాలలో ఒకే దేవుణ్ణి నమ్ముతున్న వ్యక్తులు, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్న వ్యక్తులు, కానీ వారి స్వభావ రీత్యా, వారి ఉద్దేశాల రీత్యా, వారి యొక్క విధానాలు, ఆరాధనలు సపరేట్గా కనబడుతూ ఉన్నాయి. ఆది కాండం శ్రేష్టమైన బలిపీఠం మనం మొదలుపెట్టి, ఆది కాండం మొట్టమొదటి గ్రంథంలో మనం మొదలుపెట్టింది ఏంటంటే, అక్కడ కయ్యేను హేబేలు కనబడుతూ ఉన్నారు. కయ్యేను యొక్క ఆరాధన వేరేగా కనబడుతుంది, హేబేలు యొక్క ఆరాధన వేరేగా కనబడుతుంది. కానీ ఇద్దరు యెహోవానే ఆరాధిస్తున్నారు. ఇద్దరు కూడా యెహోవాకే బలిపీఠం కట్టారు. ఇద్దరు కూడా యెహోవానే స్తుతి చేస్తా ఉన్నారు. ఇద్దరు కూడా యెహోవానే మహిమపరుస్తూ ఉన్నారు. కానీ వారి యొక్క ఆరాధన క్రమం అనేది ఇద్దరికి చాలా వ్యత్యాసంగా కనబడుతుంది. హేబేలేమో రక్తం పట్టుకుని వస్తా ఉన్నాడు, కయ్యేనేమో ఫ్రూట్స్ పట్టుకుని వస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం చూసాం, ఫ్రూట్స్ అనగా క్రియలకు సాదృశ్యంగా కనబడుతుంది, రక్తం అనగా విశ్వాసానికి సాదృశ్యంగా కనబడుతుంది. అంటే నిజమైన విశ్వాసులు, నిజమైన దేవుని యొక్క విత్తనాలు, నిజమైన దేవుని యొక్క పిల్లలు అనబడిన వారు ఎలా ముందుకు వెళ్తారంటే, వారు ఎలా ముందుకు తీసుకెళ్తారంటే, వారి జీవితాలు విశ్వాసం ద్వారా వాక్యాన్ని వెంబడిస్తారు. ఇంకో రకమైన గుంపు ఎలా ఉంటుందంటే, వారు క్రియల ద్వారా దేవుని వెంబడిస్తారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించేది రెండు రకాలుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఒక గుంపేమో విశ్వాసంతో వాక్యాన్ని వెంబడిస్తుంది, ఒక గుంపేమో క్రియల ద్వారా వెంబడిస్తుంది. క్రియలు లేని విశ్వాసం మృతమే అని బైబిల్ చెప్తుంది, రైటే. కానీ ఆ క్రియలు ఎలా ఉండాలంటే విశ్వాస సహితంగా ఉండాలి. విశ్వాసం సహితంగా లేని క్రియలు దేవుని దగ్గరికి చేర్చలేదు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ కయ్యేని యొక్క ఆరాధికులు, ఈ కయ్యేని యొక్క వంశము, ఈ కయ్యేని యొక్క విత్తనం కలిగిన వారు ఏం చేస్తారంటే, మంచి ప్రార్థన చేశామా, మంచి పాట పాడామా, మంచి ఆరాధన చేశామా, దేవుడికి హోమాలు అర్పించామా, బలులు అర్పించామా అని ఇవి మాత్రమే చూసుకుంటారు. కానీ భౌతిక సంబంధమైన కార్యాలు మాత్రమే చూసుకుంటారు. కానీ నేను ప్రార్థనకి వెళ్ళాను ఇవాళ, దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను నడిపించేశాడు, అయిపోయింది. ఆ రోజుతోనే అది అక్కడికి పరిమితం. నేను చర్చికి వెళ్ళాను, కానుక వేశాను, అయిపోయింది. నేను చర్చికి వెళ్ళాను, ప్రార్థన చేశాను, అయిపోయింది. నేను చర్చికి వెళ్ళాను, పాట పాడాను, అయిపోయింది. నేను చర్చికి వెళ్ళాను, ఆ పని చేశాను, ఈ పని చేశాను, అయిపోయింది. అంటే వీళ్ళు స్వనీతిగా ఆ క్రియల ద్వారా ఆ కాలంలో ఆ సమయంలో దేవుడి దగ్గరికి వచ్చి మాత్రమే ఆ మాటలు వ్యక్తపరుస్తారు. కానీ వాళ్ళ హృదయంలో నుంచి విశ్వాసం ద్వారా దేవుణ్ణి నమ్మి వాక్యాన్ని వెంబడించి తత్వం వీళ్ళు కనబడుతుంది. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? అంటే కేవలం ఆదివారం గుర్తొస్తేనే దేవుడి యొక్క సన్నిధి, బైబిల్ గుర్తొస్తాయి. దేవుని యొక్క బైబిల్ సన్నిధి గుర్తొచ్చింది ఎప్పుడంటే ఆదివారం మాత్రమే. కానీ నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసండి? ప్రతి దినము వాక్యంతో నడుస్తాడు, ప్రతి దినము కూడా వాక్యంతో ముందుకెళ్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఏలియా గుంపు కనబడుతుంది. ఇంకొక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అహాబు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ అహాబు అనే గుంపు కనబడుతుంది. అహాబు ఇజ్రాయేలీడే, ఏలియా కూడా ఇజ్రాయేలీడే. అహాబు యెహోవా దేవుని ఆరాధిస్తున్నాడు,
ఏలియా కూడా యెహోవా దేవుని ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. కానీ అహాబు యొక్క ఆరాధనలో తేడా ఉంది. అహాబు యొక్క ఆరాధనలో వ్యత్యాసం ఉంది. ఏలి యొక్క ఆరాధనలో వ్యత్యాసం ఉంది. ఏలియా దేవుడు పంపించిన వ్యక్తి. అహాబు తనకు తానుగా రాజుగా తండ్రి యొక్క వారసత్వాన్ని తీసుకున్న వ్యక్తి. అంటే తండ్రి యొక్క వారసత్వం, తండ్రి రాజు, ఆ రాజు యొక్క రాజరికాన్ని తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాడు అహాబు. కానీ ఏలి అలా కదండి, నేరుగా దేవుని చేత జీవాన్ని మోసుకొని ప్రజలకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి. ఇట్ ఈస్ ఆల్సో మోషే ఎలాగైతే వచ్చాడో, నోవహు ఎలాగైతే వచ్చాడో, అదే వేలో ఏలియా కూడా వస్తా ఉన్నాడు. నోవహు కాలంలో నోవహు పిల్లలకు నోవహు జీవం ఇస్తే, మోషే కాలంలో మోషే ఆ పిల్లలకు జీవం ఇస్తే, ఏలియా కాలంలో ఏలియా ఆ కాలంలో ఉన్న పిల్లలకి జీవం ఇవ్వడానికి దేవుడు పంపించిన వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని జీవం ఎక్కడ ఉందంటే ఏలియా దగ్గర ఉంది. దేవుని యొక్క జీవం ఎక్కడ ఉందండి? ఏలియా దగ్గర ఉంది. ఇప్పుడు ఏలియా దేవుడు పంపించిన వ్యక్తి. తిస్బీయుడు అని ఏలియా సడన్ గా వచ్చేసాడు, వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా అండి? ఎందుకు వచ్చాడు తెలుసా? ఇక్కడ ఏలియా వెర్షన్, దేవుడు ఏలియాని పంపిస్తున్నాడు. ఇజ్రాయేల్ నడిపించిన ఒక నాయకుడిగా అహాబు ఉన్నాడు. ఈ అహాబు ఏం చేశాడంటే అధికార దాహంతో, భయంకరమైన అధికార దాహంతో అతను ఏం చేశాడంటే ఒక అన్యురాలైన యెజబెల్ వివాహం చేసుకున్నాడు. అన్యురాలైన యెజబెల్ వివాహం చేసుకుని అన్యురాలైన యెజబెల్ని ఇజ్రాయేల్ దేశానికి ఎప్పుడైతే తీసుకొచ్చాడో ఆమె రాణి అయిపోయింది, రాణి స్థానంలోకి వెళ్ళిపోయింది. ఆమె ఒక పూజారి కూతురు అండి. ఒక పూజారి కూతురు అయితే ఆమె ఏం చేసిందంటే యెహోవా దేవుడి కోసం ఆమెకి ఏం తెలియదు. చిన్నప్పటి నుంచి యెహోవా దేవుడిని ఆమె ఆరాధించలేదు. యెహోవా దేవుడి కోసం అతను ఏమి తెలియదు ఆమెకి. కేవలం అహాబు ఆమె అందాన్ని బట్టి, ఆమె రాజ్యాన్ని బట్టి అధికార వాంఛతో వెళ్ళి వివాహం చేసేసుకున్నాడు. అయితే ఆమె తీసుకొచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే అహాబుని ఏదో వంటగదికి పరిమితం చేసేసి, అహాబుని వంటగదికి పరిమితం చేసేసి ఈమె పూర్తిగా ఆ యొక్క రాజు యొక్క అధికారాన్ని తీసుకుని ఆ యొక్క ఆజ్ఞలన్నీ కూడా ఈమె జారీ చేస్తాం మొదలుపెట్టి. ఈమె జారీ చేస్తాం. రాజముద్ర ఉంటుంది, రాజుకు ఉంగరం ఉంటుందండి. ఆ రాజు యొక్క ఉంగరం ముద్ర వేస్తారనమాట. ఏదన్నా ఆజ్ఞ జారీ అయిందంటే, ఏదన్నా జీవో, ప్రభుత్వం మనకు జీవో ఏదన్నా చట్టం చేయాలంటే ముందు జీవో విడుదల చేస్తారు. ఎలా విడుదల చేస్తారో అలాగే రాజు దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి ఒక జీవో విడుదల చేయడానికి రాజముద్ర కావాలి. ఆ రాజముద్ర ఉంగరం అనమాట. ఆ ఉంగరం రాజు చేతికి ఉంటుంది. ఆ యొక్క ఉంగరం యెజబెల్ ఎట్టేసుకుంటారు. పురుషుడు పరిపాలించవలసిన దేశాన్ని, పురుషుడికి అప్పగించిన దేశాన్ని ఈమె పూర్తిగా ఈమె తీసేసుకుని ఈమె ఉంగరం ధరించేసి అహాబును వంటగదికి పరిమితం చేసేసింది. హల్లెలూయా. మీకు తెలుసండి, పరిశుద్ధాత్మ పొందుకున్న ఎవరైనా సరే, ఏ స్త్రీ అయినా సరే పురుషుడికి ఇవ్వాల్సిన గౌరవం పురుషుడికి ఇస్తారు. భర్తకి ఇవ్వాల్సిన గౌరవం భర్తకి ఇస్తుందండి. ఏ మాత్రము కూడా ఆమె వంటగదికి పరిమితం చేయదు. ఏ మాత్రము కూడా ఆమె ఒక ఆడింకొని చూసినట్టుగా చూడదు. ఏ మాత్రము కూడా ఆ భర్తకి ఇవ్వాల్సిన స్థానాన్ని భర్తకి ఇస్తుంది. ఆమె ఎక్కడ లోబడాలో అక్కడ లోబడుతుంది, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గదు. ఏ విధంగా ఆమె శిరస్సు కింద నాయకత్వాన్ని వహించాలో ఆ విధంగా నడుస్తుంది. భర్తను దాటి ఏ మాత్రం కూడా పనిచేయదు. పరిశుద్ధాత్మ కలిగిన స్త్రీ అయితే, ఆమెలో పరిశుద్ధాత్మ ఉంటే, దేవుని యొక్క జీవమాత ఆమెలో ఉంటే, ఆమె ఎల్లప్పుడూ కూడా తన భర్తను పైలే ఉంచుదా తప్ప ఎంత మాత్రం కూడా కాలు కింద అణచడానికో, లేక 10 మందిలో అవమానపరచడానికో, లేకపోతే ఆమె యొక్క అధికారాన్ని అంతా కూడా, భర్త యొక్క అధికారాన్ని అంతా తీసుకోవడానికి ప్రయత్నం చేయదు. హల్లెలూయా. అలా చేస్తుందంటే పరిశుద్ధాత్మ ఆమెలో లేదు. కానీ మరి ఏం చేస్తాడు? ఆ ప్రేమించి చేసుకున్నాడు కదా అహాబు గారు, పడాలి మరి వంటగదికి పరిమితం అయిపోయాడు. ఉంగరం ఏమో యెజబెల్ చేతికి ఇచ్చేసాడు. ఈమె ఏం చేస్తుందంటే అధికారం చేస్తా ఉంది. ఎలాంటి అధికారం అంటే, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక దేవుడు ఉన్నాడు. వాళ్ళందరూ కూడా యెహోవా దేవుడిని ఆరాధిస్తున్నారు. వాళ్ళందరూ కూడా యెహోవా నామాన్ని స్మరిస్తున్నారు. వాళ్ళకి 10 ఆజ్ఞలు ఉన్నాయి.
నీ దేవుడైన యెహోవాను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అంతే గాని, భూమి మీద గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని ఏ ప్రతిమ కూడా మీరు చేసుకోకూడదని 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ వాళ్ళకు ఉంది. దేవుడు నాకు మహిమలను కాక జాగ్రత్తగా మీరు గ్రహించాలని మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు 10 ఆజ్ఞలు బట్టి ఇశ్రాయేలు దేశం అంతా నడుస్తుంది. మోషే వాళ్ళకి చట్టం ఇచ్చాడు, చట్టాన్ని బట్టి మనం ముందుకెళ్ళిపోతా ఉన్నాం. కానీ యెజబెల్ వచ్చి ఏం చేసిందో తెలుసండి, దేవుడు మనిషి అవుతాడు. ఎందుకంటే దేవుడు మనిషి అవుతాడని దేవుని యొక్క ప్రవర్తన పంపించి ప్రవర్తన ద్వారా జీవాన్ని మోసుకెళ్తా ఉన్నాడు. ప్రవర్తన ద్వారా దేవుడు జీవాన్ని ప్రజలకు ఇస్తా ఉన్నాడు. యెజబెల్ ఏం చేసిందంటే దేవుడు ఎలాగా మనిషి అవుతాడు, దేవుడు మనిషిలా ఉండాలి. దేవుడు జీవం ఇవ్వాలంటే గాలిలోని జీవలేడు. లేకపోతే చూడండి, దేవుడు ఎప్పుడు కూడా జీవాన్ని ఇచ్చే మార్గం ఏంటంటే చాలా మంది తొలిపేసేసి ప్రార్థన చేస్తారు, పరిశుద్ధాత్మ పొందేసుకున్నారు. పరిశుద్ధాత్మ పొందేసుకోవడానికి రుజువు ఏంటంటే చాలా మంది తొలిపేసేసి ప్రార్థన చేసేసి మీరు పరిశుద్ధాత్మ పొందేసుకున్నాం 40 రోజులు చేసేసాం, 50 రోజులు చేసేసాం, 100 రోజులు చేసేసాం, పరిశుద్ధాత్మ పొందేసుకున్నాం అంటారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే యెజబెల్ వచ్చి ఈ యెజబెల్ స్త్రీ ఏం చేసిందంటే యెహోవా దేవుడు మనిషి అవుతాడు. ఆ మనిషి అయిన వ్యక్తి ఎలా ఉండాలంటే ఆ మనిషి అయిన వ్యక్తి ఎవరో కాదు, బయలుదేవుడే మనిషి అవుతా ఉన్నాడు. అంటే సూర్యుడే దేవుడు అవుతా ఉన్నాడు. ఆ సూర్య దేవుడి యొక్క దేవత ఎవరంటే అష్టారితే దేవత అని ఒక విగ్రహం తయారు చేసి ఒక సూర్యదేవుని బయలుదేవుడు అని ఉంటాడు. బయలు అంటే అర్థం ఏంటంటే సూర్యుడని. చూడండి, ఫోటోలు వెనకాల ప్రతి ఒక్క ఫోటో వెనకాల సూర్యుని పెడతారు. అది విగ్రహాలు అవని, యేసుక్రీస్తు అవని, అది ముస్లిం అవని, ఎవరైనా సరే ఏదైనా ఫోటో పెట్టారంటే ఫోటో వెనకాల సూర్యుని పెడతారు. అంటే అసలైన దేవుడు ఎవరంటే ఎందుకని ఫోటోలో కనిపించే వ్యక్తి కాదు, ఆ ఫోటో తల దగ్గర ఉన్న వెనకాల ఉన్న సూర్యుడు అనమాట. అంటే అసలైన దేవుడు ఎవరంటే సూర్యుడు. సూర్యుడు ఎవరంటే బయలు. అంటే బయలు దేవుడే నిజమైన దేవుడు. ఆ బయలు దేవుడినే చిన్నప్పటి నుంచి యెజబెల్ ఆరాధించింది. ఆ బయలు దేవుడినే చిన్నప్పటి నుంచి యెజబెల్ పూజించింది. ఇప్పుడు ఆ దేవుడిని ఇశ్రాయేలు దేశంలో తీసుకురావడం కోసం యెహోవా దేవుడే బయలు దేవుడు. ఆయన ఎవరో కాదు, సూర్యుడు అనే సూర్యుడి బొమ్మ తయారు చేసి వాళ్ళందరి మధ్యలో పెట్టి ఆ యొక్క యెహోవా బలిపీఠాలన్నీ పడగొట్టేసి సూర్య దేవుని యొక్క బలిపీఠాలు కట్టేసింది. హల్లెలూయా. కానీ ఎంతమందికి అర్థమవుతుంది? ఏది ఇది ఎక్కడ జరుగుతుందండి? ఫిలిప్పీ దేశంలోనో, అమోరియల్ దేశంలోనో, లేకపోతే అన్య దేశాల్లో జరగట్లా. ఇది ఎక్కడ, ఈ కార్యం ఎక్కడ జరుగుతుందంటే సాక్షాత్తు ఇశ్రాయేల్ దేశంలో జరుగుతుంది. ఇశ్రాయేల్ దేశంలో యెజబెల్ స్త్రీ ఎంటర్ అయి ఆమె ఏం చేస్తుందంటే యెహోవా దేవుని తీసుకెళ్లి పక్కనెట్టేసి ఆయన ఏం చెప్పాడు, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఏ ప్రతిమ కూడా మీరు చేసుకోవద్దని ఆజ్ఞ ఉంది. కానీ యెజబెల్ ఏం చేసిందో తెలుసండి, ఒక సూర్య ప్రతిమ తయారు చేసి, ఒక సూర్య బొమ్మ తయారు చేసి అక్కడ పెట్టి ఆ యెహోవా దేవుడే ఈ బయలుదేవుడు అంత. ఆ బయలుదేవుడే సూర్యదేవుడే యెహోవా దేవుడు అంత. ఇశ్రాయేలు ప్రజలందరినీ ఎవరు ఆరాధించకపోయినా, ఎవరు స్తుతించకపోయినా యెహోవా దేవుడు బయలుదేవుడు అని నమ్మకపోతే చంపేస్తుంది. యెహోవా దేవుడు బయలుదేవుడు అని నమ్మకపోతే చంపేస్తుందండి. కఠినమైన చట్టాలు తీసుకొచ్చింది. ఈ దేవుడిని నమ్మాలి, ఈ విగ్రహాన్ని నమ్మాలి, ఈ పూజలే చెయ్యాలి. వేరొక దాన్ని ఎవరు చేసినా సరే ఈ యొక్క దేశ బహిష్కరణ చేస్తాం, దేశ ద్రోహిని ప్రకటిస్తాం అని చట్టాలు తీసుకొచ్చింది. హల్లెలూయా. వింటున్నారా? ఎందుకంటే రాజ్యం ఆవిడ చేతిలో ఉంది, జీవోలు జారీ చేస్తా ఉంది, చట్టాలు వస్తా ఉన్నాయి. యెహోవా దేవుడే బయలుదేవుడు నమ్మలేని ప్రతి ఒక్కరిని కూడా చాలా కఠినమైన శిక్షలు ఏర్పడతా ఉన్నాయి. ఇక్కడ చాలా కఠినమైన శిక్షలు వస్తూ ఉన్నాయి. ఆ దేవుడు నమ్మమని ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఆ దేవుడే యెహోవా దేవుడే బయలుదేవుడు అని చెప్పడానికి 450 మంది అబద్ధ ప్రవర్తన తయారు చేసింది. అబద్ధ ప్రవర్తన తయారు చేసి వీళ్ళేంటి యెజబెల్ జీతం ఇస్తాపై ఆ నెల జీతాలు తీసేసుకుని వచ్చి వీళ్ళు ఏం ప్రసంగాలు చేస్తారు, పులిపిడి దగ్గర నిలబడి
యెహోవా దేవుడే ఈ బయలుదేవుడు. ఈ బలిపీఠం ఏంటో తెలుసా? బయలుదేవుడు. ఈ బయలుదేవుడు మీరు ఆరాధించాలి. ఇప్పుడు దేవుడు ఎలా మారాడంటే యెహోవాయే బయలుగా మారాడు. మీరు అందరూ బయలుని ఆరాధించండి. మన దేవుడు బయలు, మన దేవుడు, మన దేవత అష్టార్తే అని ఏదో బైబిల్ ఎట్టుకుంటారు సంగతి చెప్తున్నారు. హల్లెలూయా. బైబిల్ ఎట్టుకున్నది ఏం బైబిల్ ఎట్టుకున్నారు, ప్రసంగం ఏమో బయలుదేవుడు కోసం చెప్తున్నారు. అలా చేయమంటుంది ఇజ్రాయేల్. ఒకవేళ అలా చేయలేదు చంపేస్తుంది. చట్టాలు భయంకరంగా జైల్లో పెడుతుంది, కోటాలతో కొట్టిస్తుంది, భయంకరంగా వాళ్ళు ఎదుర్కోకుండా భయంకరమైన శిక్షలు, వాళ్ళు ఎదుర్కోకుండా చంపేయడం, నసట్లో ఓసం మేకలు తిప్పేయడం, బతుకుండగానే సింహాలు వేసేయడం, గర్భిణీ స్త్రీలు తీసుకొని వాళ్ళ పొట్టల చీల్చేసి ఆ లోపల ఉన్న బిడ్డను బయట లాక్కొచ్చి ఎగరేసి కత్తెట్టి నరకడం, ఇలా భయంకరమైన శిక్షలను అమలు చేస్తూ ఉంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా యెజబెలుకు భయపడి, ఆ చట్టాలకు భయపడి వీళ్ళు ఏం చేస్తారు, ప్రాణాలు దక్కించడం కోసం మనసులోనేమో యెహోవా దేవుడు నమ్మాలా, ఈ బయలుదేవుడు నమ్మాలా, ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. తలకిందులు అయిపోతున్నారు. ఎవరు నిజం చెప్తున్నారు? 450 మంది పాస్టర్లు వచ్చేసారు, బైబిల్ పట్టుకున్నారు, యెహోవా దేవుడే బయలుదేవుడు అంటున్నారు. ఏ పాస్టర్ మాట నమ్మాలో తెలియట్లేదు, ఏ పాస్టర్ నిజం చెప్తున్నాడో తెలియట్లేదు. అందరూ బయలుదేవుడే యెహోవా దేవుడు అంటున్నారు. ఏ భాష ఎవరు పాస్టర్ చెప్పినా వీళ్ళకి బయలుదేవుడు అని చెప్తేనే జీతం వస్తుంది. జీతం వస్తుంది, ఒకవేళ చెప్పలేదా జీతం కట్ అయిపోద్ది, మనిషి ప్రాణాలతోనే ఉంటాడు. హల్లెలూయా. వీళ్ళ ప్రాణాలు జడిసి 450 మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు చాలా విధాలుగా ప్రజలందరినీ కూడా బయలుదేవుడికి వైపు మలిచేశారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ 2 తలంపుల మధ్యలో వెళ్ళిపోయారు. 2 తలంపుల మధ్యలో వెళ్ళిపోయి వాళ్ళు ఎంత గజిబిజిలో వెళ్ళిపోయారంటే, వాళ్ళు ఎంత గందరగోళంలో వెళ్ళిపోయారంటే, మా దేవుడు ఎవరు, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు, అసలు ఉన్నాడా లేదా, ఏ పాస్టర్ నిజం చెప్తున్నాడు, ఏ సంఘం నిజం చెప్తుంది, ఏ బోధకుడు నిజం చెప్తున్నాడు, చాలా అయోమయమైన పరిస్థితిలో వెళ్ళిపోయాడు. స్టిల్ ఇప్పుడున్న పరిస్థితి అది. ఇప్పుడు ఏ విధంగా చట్టాలు వస్తూ ఉన్నాయో, ఏ విధంగా జీవోలు వస్తూ ఉన్నాయో, ఏ విధంగా ప్రపంచ క్రైస్తవము అన్యుల వైపు మొగ్గు చూపుతుందో, ప్రపంచ క్రైస్తవం అన్య దేశాలకు అన్య యొక్క విగ్రహాలన్నీ క్రైస్తవంలోకి వచ్చినాయో, ఆ రోజు ఏలియా రావడం గల కారణం ఏంటంటే క్రైస్తవంలోకి విగ్రహాలను వచ్చింది. హల్లెలూయా. ఎవరు వింటున్నారా? క్రైస్తవంలోకి విగ్రహారం ఎలా వచ్చింది? ఆ బయలుదేవుడు క్రైస్తవంలోకి ఎలా వచ్చాడు? ఈ యెజబెల్ ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే ఒక్కసారి మీరు ప్రకటన గ్రంథంలోకి వెళ్ళండి. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి